హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ వీడియో వచ్చి గౌరీపట్నం అయితే వెళ్తున్నామండి. ఇది నిన్నటి వీడియో అండి. నిన్నైతే వెళ్ళాము. అంటే గౌరీపట్నం ఎందుకంటే మా బ్రదరు ఒక 1 year బ్యాక్ అనుకున్నాడంటండి. ఫుడ్ ఒక 50 మెంబర్స్కి లేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలని అనుకుంటే ఇంకా నిన్నైతే కుదిరిందండి. ఇంకా నిన్న తెల్లారి గట్ల అయితే 4కి అయితే లేచి ఇక్కడ మా మమ్మీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారు. ఫుడ్ అంటే బిర్యానీని, చికెన్ కర్రీ, పెరుగు, ఒక వాటర్ ప్యాకెట్. ఇక్కడ మేమైతే ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి చికెన్ కర్రీ అండి. ఇది కూడా మేమే ప్యాకింగ్ చేసాము. మొత్తం అందరికీ అంటే ఒక 50 మెంబర్స్కి ఇక్కడ మేము ప్రిపేర్ చేసాము. దాంట్లోనూ కవర్లో అయితే పెడితే మనకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదండి. అందుకనే ఇవన్నీ చేయడానికి తెల్లారి గట్ల ఒక 5కి లేచి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇంకా అయిపోయిందండి. ఇక్కడ ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదామని ఇంక మొత్తం అంతా కూడా ఇక్కడ సదురుతున్నారు మా వాళ్ళు అయితే. ఇక్కడ మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నామండి. అంటే కారు రెంట్స్కుంటే కదా ఫ్రెండ్స్, అలాగా కార్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్కి కారు డ్రైవ్ చేయటం అయితే వచ్చండి. అందుకని ఇంకా కార్ తీసుకొని మేమైతే డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము పిల్లలతోటి. అంటే ఒక 2 years బ్యాక్ వెళ్ళామండి మేము. మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము గౌరీపట్నం. వచ్చేసామండి. ఒక 2 hours పట్టింది మాకు అక్కడి నుంచి, మా ఊరు నుంచి రావటానికి. ఇక్కడ ఇంకా ఉన్నారు కదండి, ఇంకోండి వీళ్ళకి ఇక్కడైతే పొట్లాలు అయితే మా వాళ్ళు ఇస్తున్నారు ఒక్కొక్కటిగా. గుడి అయితే మీకు చూపిస్తున్నానండి నేను. చూసారండి, మొత్తం ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి. అంటే స్టార్టింగ్ అయితే మేము ఇదంతా కూడా మా వాళ్ళు అయితే అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. నేనైతే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చి కారు, మేము తీసుకొచ్చిన కారు అండి. అంటే ఒక ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకో ప్యాకెట్ పైన పంచి పెడదాం. ఇక్కడ కింద పంచి పెట్టాం కదా, ఇంకొకటి అయితే పైన ఉంటారు కదండి ఇంకా చాలామంది, వాళ్ళకైతే ఇద్దామని చెప్పి ఒక 2 సంచులు 50 మెంబర్స్కి అన్నాం కదా ఫ్రెండ్స్. ఒక 2 సంచులు అయితే, ఒక సంచి అయితే కిందే ఖాళీ అయిపోయిందండి. ఇంకోటి ఏమో పైన పంచి పెడదామని అయితే తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ పనిచేసామండి. పనిచేసిన తర్వాత ఇంకొక 1 hourలో బయలుదేరే ముందు మేము ఇంక ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నామండి, గుళ్ళన్నీ కూడా. ఇక్కడ వచ్చి పైన ఇదంతా పైనేనండి. ఇదంతా కూడా యేసు ప్రభుది, జీసస్ ఇదంతా కూడా పైనేనండి. కొన్ని చోట్ల వీడియో తీసాను కానీ కొన్ని చోట్ల అయితే వీడియో తీయటం అయితే కుదరలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఎండ, విపరీతమైన ఎండ అండి. మంచి ఎండలో వెళ్ళాము. అందుకని కొన్ని చోట్ల అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను, కానీ కొన్ని చోట్ల అయితే తీయగలిగాను. ఇక్కడ ఇదంతా కూడా గుడేనండి. అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి గుడిలో. కొన్ని ప్లేస్లకి అయితే వెళ్ళాము. ఎండ బాగా ఎక్కువ ఉందని ఇంకా చూసారండి, మా పిల్లలు మొత్తం ఈ ఎండకి మొత్తం వాడిపోయారు. అక్కడ వేరే వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు ఫోటో తీస్తున్నారని పోజ్ ఇస్తున్నారండి. ఇదంతా కూడా చాలా చల్లగా గాలి వేసింది, కానీ చాలా చల్లగా ఉందండి. గుడి అయితే చాలా బాగుంటుందండి. 2 years బ్యాక్ వచ్చాము మేము. చక్కగా చాలా బాగా చేశారండి. అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా నీట్గా చాలా బాగుందండి అసలు మేరీమాత గుడి ఇక్కడ గౌరీపట్నం. అప్పుడు మేము, మా హస్బెండ్, నేను, మా పిల్లలు మాత్రమే వచ్చాము. ఇప్పుడైతే మా అమ్మ, నాన్న, మా అన్నయ్య అందరం కూడా వచ్చామండి కారులోను. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. అదే మీకు నేను చూపిస్తున్నాను. చూసారండి, కానీ చాలా చల్లగా ఉందండి. కానీ తిరగడానికే ఈ ఎండ వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ చాలా చల్లగా అనిపించింది. ఒకటే గుడి అయినా చాలా ప్లేసెస్ ఉన్నాయండి తిరగటానికి. ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేసుకోవడానికి ఇది ఒక గది అండి. మనం వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి.
ఇక్కడైతే లోపలికి వచ్చి చాలా సైలెంట్గా, అంటే అల్లరి చేయకుండా చాలా సైలెంట్గా ఉండి ప్రేయర్ అయితే చేసుకోవాలండి. ఇదంతా కూడా చూసారండి అసలు ఎంత బాగుందో గుడి. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇలా లేదు, ఇప్పుడైతే చాలా డెవలపింగ్ అయితే జరిగింది. ఇది వచ్చి ఇంకో ప్రార్థన కదండి. ఇక్కడ కూడా మేము చిన్న వీడియో తీసి మా పిల్లల్ని అయితే ఫోటో తీస్తున్నారు మా వాళ్ళు, అందుకని వాళ్ళు అలా నించున్నారు. నేనైతే ప్రేయర్ చేసుకున్నానండి. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూసారండి వీడియో అనేది షూట్ చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా వెళ్ళిపోదామని ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. చూసారా, ఇంకా వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే నేను ఇంకా తీస్తున్నానండి. ఇంకా ఉన్నాయి తిరగటానికి, కానీ మా వాళ్ళైతే ఎండకి పిల్లలు మొత్తం కూడా చాలా ఇదైపోయారు, వెళ్ళిపోదాం అన్నారు. కానీ ఇలాంటి గుళ్ళకి వెళ్ళే ముందు మనం చక్కగా, అంటే వర్షాకాలం అయితే చాలా చల్లగా ఫ్రీగా హాయిగా తిరగటానికి బాగుంటుందండి. ఎండాకాలం వల్ల కొంచెం సఫర్ అయ్యామంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. చూసారండి, ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా అప్పటికే 4:35 అట్లా అయ్యిందండి మాకు. అంటే బయలుదేరటమే లేట్గా బయలుదేరటం వల్ల మాకు లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.